ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది, సౌత్ నార్త్ కింద దీన్ని విభజించి గొడవలు స్టార్ట్ అయినాయి. రేపు పొద్దున సౌత్ను మన నార్త్ వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, అంటే వాళ్ళు బైకాట్ చేసే పరిస్థితి వస్తుంది. సో ఈ కొత్త పోకడలు, సోషల్ మీడియా పోకడలు అన్ని కొత్త కొత్త గొడవలకు కారణమవుతున్నాయి. వీటిని అండర్ కరెంట్ ఎవరు గుర్తిస్తలేడు. ఇప్పుడు మనకు రాబోయే రోజుల్లో నార్త్ సౌత్ గొడవ ఇండస్ట్రీస్ కొట్టుకుంటాయా? ఖచ్చితంగా కొట్టుకుంటాయి. ఇట్లనే కంటిన్యూ చేస్తే చాలా పెద్ద తీవ్రంగా ఉంటాయి. ఇది కూడా ప్రిడిక్షనే, రాసుకోండి. ఇది కూడా ఒక ప్రిడిక్షనే. ఇది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళంతా వెళ్ళి అక్కడ సినిమాలు చేస్తున్నారు కదండి. సినిమాలు చేస్తున్నారు కానీ అది కూడా నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. నేను అనేది వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళని కూడా ఓన్ చేసుకోవాలి మనం. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సినిమా వస్తోంది కాబట్టి మీరు డంకీ సినిమా ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి, అదే మెయిన్ ఇక్కడ మీరు వేయడానికి వీల్లేదని చెప్పి మనం అడ్డుకుంటే కుదరదుగా. డంకీ సినిమా అనౌన్స్ చేసింది ఎప్పుడు? 7 నెలల కింద. ఓకే. సలార్ అనౌన్స్ చేసింది ఎప్పుడు? ఈ మధ్యన నెల కింద. 3 సార్లు పోస్ట్ పోన్ అయితే 4వ సారి ఓకే అయింది మన దగ్గర. ఎందుకంటే మనవాడు ఉండకపోవచ్చు, షూటింగ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు, లేదా రిలీజింగ్కి అందుబాటులో ఉండడు కాబట్టి 3 సార్లు పోస్ట్ పోన్ చేసి 4వ సారి ఓకే చేశారు. ఏది? సలారు. మరి ఆయన 7 నెలల కింద డంకీ అనౌన్స్ చేసుకున్నాడు. మీరు చెప్పిన మాట కట్టుబడి ఉంటారా? సౌత్ నార్త్ వ్యవహారం చాలా గొడవలు 100% రాసి పెట్టుకోండి. డంకీ వ్యవహారం మీద ఖచ్చితంగా డంకీ వ్యవహారం అని కాదు, ఖచ్చితంగా సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీకి, నార్త్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీకి గొడవలు ఉంటాయి. మన వాళ్ళు అక్కడికి పోయినప్పుడు మనం దాన్ని ఓన్ చేసుకోవాలి. ఆ నార్త్ ఇండియాను, నార్త్ను మనం హిందీని కూడా మనం ఓన్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు ఇవాళ పాన్ ఇండియా ఒరిజినల్ స్టార్ ఉన్నాడు అల్లు అర్జున్. ఆయన సినిమా ఆయనకి ఎట్లుంది క్రేజ్? వాళ్ళు గొడవలు చేయాలంటే చేయరా? మీకే ఎందుకు వస్తుంది గొడవలు చేయడం అంటే? నేను అనేది అదే చెప్తున్నా, రెచ్చిపోవద్దని చెప్తున్నా. ఓకే. మన సంతోషంగా మనం జబ్బలు గుద్దుకుందాం, మనం సంకలు గుద్దుకుందాం. మనవాడు నార్త్ ఇండియా కాదు, పాన్ ఇండియా కాదు, వరల్డ్ మొత్తం సంతోషం. RRR అదే వచ్చింది, RRRకి వచ్చింది. చాలా మందికి నేను అనేది మనం సంతోషపడతాం, వద్దని చెప్పాం కదా, కానీ కాంప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవద్దని చెప్తున్నా. రాష్ట్రాలైనా కలిసి ఉండాలి, దేశంలో అందరం కలిసి ఉండాలి. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, మన భారతదేశం యొక్క డెమోక్రసీ యొక్క గొప్పతనమే అది. అందరం ఇన్ని రకాల మంది, ఇప్పుడు ముస్లిం దేవుళ్ళను తిట్టడానికి ఏకాశమే పడుతుంది, క్రిస్టియన్ తిట్టడానికి ఏకాశమే పడుతుంది, కానీ హిందూ దేవుళ్ళను మాత్రం ఎవరు నోటికి వచ్చినట్టు తిడతారు. ఎందుకు? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అంతే. తోలు తీసిరు అనుకోండి, ఎందుకు మాట్లాడతారు? ఎవడు మాట్లాడతాడు? దేవుని తిట్టడం అనేది ఫ్యాషన్. ఇప్పుడు దేవుని తిట్టడం అంటే, దేవుని తిట్టడం అనేది ఫ్యాషన్ కంటే కూడా మనల్ని జనాలు గుర్తించాలి అంటే, మన ఇప్పుడు కుక్క మనిషిని గరవడం కామన్, కానీ మనిషిని కుక్కను గరిచిండు అనుకోండి 40 ఛానల్ ఉంటాయి. దేవుడు లేదనంటే కెమెరా వస్తుంది అక్కడికి. రాముణ్ణి బూతు తిడితే కెమెరా వస్తుంది, రాముణ్ణి రాముడే అంటే కాదు సార్. అంత అంటే మీ మాటల్లో ఉన్న వాస్తవాలు అంత డైరెక్ట్ గా ఎట్లా వస్తున్నాయి? కొంచెం నిజాయితీ మాట్లాడుతున్నాను కదా, నా గురించి నేను మాట్లాడుకుంటున్నట్టే మీ గురించి మాట్లాడతా, నా గురించి నేను మాట్లాడుకుంటున్నా. ఎందుకు భయపడరా ఈ విషయంలో? ఏం చేయలేరంటారా? నన్ను ఏం చేస్తా, మనం ఏం తప్పు చేస్తలేం కదా. ఇప్పుడు నేను ఒకటే చెప్తా సార్, మనం 70వ మెట్టు మీద ఉన్నాం, ఎగ్జాంపుల్ 70వ మెట్టు మీద చచ్చిపోదాం, 69 దిగొద్దు. నేను మాట్లాడేది ఫైనాన్షియల్గా నన్ను ఎవరో ఏమీ చేయలేరు అనుకున్నప్పుడే ఈ ధైర్యంగా మాటలు వస్తాయి. ట్రోల్ చేయంగానే నాకు 4 క్లయింట్లు తగ్గుతారేమో, నా దగ్గరికి ఎవరు రాడేమో, జ్యోతిష్యం లేకపోతే మటన్ సెంటర్ పెట్టుకుంటా. ఆ మాట అన్నారు మీరు. భీమవరం పోయి రొయ్యల మార్కెట్లో హోల్సేల్ డీలర్షిప్ పెట్టుకుంటా. ఎందుకు అక్కడ దాకా? ఎందుకు ఇక్కడ దగ్గర? ఏమో నా శిష్యులు ఉన్నారు అక్కడ, రాజులు. ఓకే. మరి భీమవరంలోనే కదా నడిచేది మొత్తము. ఇప్పుడు ఏరియాని బట్టి ఉంటుంది. తెలంగాణ అయితే వన్ షాప్ పెట్టుకుంటా. గుడ్. ప్రిపేర్ అయినా, అన్నిటికీ ప్రిపేర్ అయ్యి, భయపడము. సో ఈ ట్రోలింగ్ల గురించి అసలు నాకేం పెద్ద లాభం లేదు. మీరన్నీ ఏమన్నా మాట్లాడుకోండి, నేను చెప్పాల్సింది నేను చెప్పేస్తానని కరాఖండిగా మీరు మాట్లాడారు. నేను ఎప్పుడు ఫీల్ అవుతా అంటే, ట్రోలింగ్ వల్ల నాకు వచ్చే 100 మంది క్లయింట్లలో 95 మంది క్లయింట్లు పోయినప్పుడు నేను ఫీల్ అవుతా. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు వాళ్ళు అవ్వట్లేదు కదా, వాళ్ళకి ఆన్సర్ పని కట్టుకుని మీ మీద మాత్రమే ఎందుకు జరుగుతుంది ట్రోలింగ్? మిగతా వాళ్ళ మీద జరగట్లేదు. వేణుస్వామి నెంబర్ 1 ఆస్ట్రాలజర్, ఎవడవునన్నా కాదన్నా తెలుగు రాష్ట్రాలలో అని మీ అంతటి మీరే ఎట్లా చెప్పుకుంటారు? సమాజం చెప్తుంది, అందుకని నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవడైతే తోపో వాడిని తిడతారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము జనసేన కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అని. బీజేపీ ప్రెసిడెంట్ ఎందుకు టార్గెట్ చేయరు? కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎందుకు టార్గెట్ చేయరు? వెళ్దాం అటు ఎప్పుడు వెళ్దాం ఒక్క నిమిషంలో. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డిని దించాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వాళ్ళ దృష్టిలో మొగోడు అని. అట్లనే ఆస్ట్రాలజీలో వేణుస్వామి ఒక్కడే మొగోడు అని. ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్తారు, ఇంత ధైర్యంగా చెప్పారు, వాళ్ళు టక్కున వీడియోలు తీసుకుంటారు. ఇప్పుడు 2018లో నాకు తెలిసిన కొన్ని ఛానల్స్ సొంత సర్వే పేరిట 2019లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వస్తుంది అని, మళ్ళీ టీడీపీ వస్తుంది అని నెంబరింగ్తో సహా ఇచ్చారు.
అవన్నీ నేను ఏం చేసిన, వాళ్ళు పెట్టిన 10 నిమిషాలకే డౌన్లోడ్ చేసి నా సెల్ ఫోన్లో పెట్టుకున్నా. ఎందుకంటే డిలీట్ చేస్తారని తెలుసు. తెల్లారి పొద్దున కౌంటింగ్ స్టార్ట్ అయిన 15 నిమిషాలకు డిలీట్ అయిపోయింది మొత్తం. నా దగ్గర ఉంది ఇప్పటికి అవి. ఎందుకు అంటే భయం. నాకు ఆ భయం లేదు. మేనిఫెస్టో డిలీట్ చేసినట్టుగానే డిలీట్ చేస్తారు. రెండోది, ఇప్పుడు మీరు గుర్తు చేసారు కాబట్టి దమ్ముంటే ఈ ట్రోల్ చేసే వాళ్ళు జ్యోతిష్యులను వచ్చి మీరు జ్యోతిష్ చెప్పింది జరగలేదని ట్రోల్ చేస్తారు కదా. సీఎంలో మేనిఫెస్టోలో పెట్టిన విషయాలే జరుగుతలేవు. మీరు మొగోళ్ళు అయితే, నిజంగా మీరు మొగోళ్ళు అయితే, పుట్టి ఉంటే అడగండి. సీఎం మేనిఫెస్టోలో పెట్టిన విషయం ఎందుకు చేస్తలేరని అడగండి. నాకు తెలిసి ఎవరో ఒకళ్ళు మన అకౌంట్లో 15 లక్షలు ఇస్తామని చెప్పారు, ఇంకేమో చేస్తామన్నారు. మీరు దమ్ముంటే వాళ్ళని క్వశ్చన్ చేయండి. మా నెంబరింగ్ ఎంత, మా ప్రభావం ఎంత, మమ్మల్ని ట్రోల్ చేస్తే మీకు వచ్చే లాభం ఏముంది? దీన్ని శునకానందం తప్ప ఇంకేమేడిసింది? ఇట్లా సమాజంలో చాలా ఉన్నాయి. ఇవి వదిలిపెట్టి జ్యోతిష్యుల మీద పడడం ఏంది అంటే, మీకు పేరు ఎక్కడ కావాలనో అక్కడ మీరు వచ్చి ఎత్తుక్కుంటున్నారు. జ్యోతిష్యుని తిడితే ట్రోల్ చేస్తే అది శునకానందం.